రమారావు గారిని అడుగుదాం, మీరు చెప్పిన పాయింట్. రమారావు గారు సార్ ఒక్క నిమిషం. రమారావు గారు ఈ 4 ప్రాణాలు కూడా పోకుండా సార్ ముగ్గురు ఆత్మహత్యయత్నం చేసుకున్నారు, చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నారు. శంకర్ గౌడ్ ప్రాణం పోకుండా లేకపోతే వీళ్ళు ఆత్మహత్యయత్నం చేయకుండా ఇదే 3 రోజుల ముందు ఒప్పుకుంటే అయిపోతుండే. శంకర్ గౌడ్ గారి మరణానికి ఎట్లాగూ మేము కూడా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఏ ఒక్క కార్మికుడి ప్రాణాలు పోవాలి అని మా ప్రభుత్వం వేరే ప్రభుత్వాల విషయం వదిలేసేయండి, మా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ అట్లా ఎప్పుడు అనుకోదు. అందుకోసమని వారు క్షణికావేశంగానేండి ఇందాక వెంకన్న గారు చెప్పినట్టు అక్కడ మా పోలీసులు ప్రదర్శించిన దానికి ఏదో ఒక రకంగా ఇబ్బంది జరిగి వారు మనోవేదనకు గురై అలాంటి చర్యకు పూనుకున్నారు. అట్లాంటి పునరావృతం కావద్దు. ఏ కార్మికుడైనా జీవించి కొట్లాడాలి, వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం కోసం అని అనుకుంటాం తప్ప గత ప్రభుత్వాల్లాగా 53 రోజులు సమ్మె చేసి 34 మంది చచ్చిపోయి మరి ఇప్పుడు ఏంటి తిరుపతి రెడ్డి గారు అంటున్నారు ఒక్క శంకర్ గౌడ్ గారి గురించే. ఒక్క శంకర్ గౌడ్ గారిదైనా ప్రాణమే కాదని అనట్లేదు, కానీ గత 10 సంవత్సరాల్లో 34 మంది చనిపోతే కూడా వాళ్ళ ప్రాణాలను గుర్తించని వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ నుంచి తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మేము 3 రోజుల్లో చర్చలు సఫలం చేసి ఇప్పుడు జేఏసీ వెంకన్న గారు కానివ్వండి, బాబురావు గారు కానివ్వండి, చర్చలు సఫలమైనయి, ప్రభుత్వం మంచినే చేసింది అని చెప్తున్నారు. ఇప్పుడు శరత్ సార్ అన్నట్టు 1 కోటి రూపాయలు ఇవ్వద్దా అని అంటున్నారు. వాస్తవమే 1 కోటి రూపాయలు ఇవ్వాలి, కానీ ఒక్కరికే 1 కోటి రూపాయలు కాకుండా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఆర్టీసీలో పనిచేసే ఏ కార్మికునికైనా వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికతోటి వాళ్లకు గత ప్రభుత్వాలు చెయ్యని విధంగా మేము చెయ్యాలనే ఉద్దేశంతో మేము మా ప్రణాళిక ఉంది. అన్ని మీడియా ముందు కూడా చెప్పలేము సార్, మేము భవిష్యత్తులో ఏం చేయబోతాము అనేది. మీరు దయచేసి శరత్ సార్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని 1 కోటి రూపాయలు ఇవ్వలేని బిచ్చగడా అని దయచేసి అనొద్దు. ఇప్పుడు సార్ తిరుపతి రెడ్డి గారు అంటే ఒక కార్మికుడిని మీరు 1 కోటి రూపాయలతోటి ఆయనను 1 కోటి రూపాయలు, ఒక ప్రాణం 1 కోటి రూపాయలు అంటే 34 మంది గతంలో చనిపోయింది కదా మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో. మరి 34 కోట్లు మీరు గత లేకుండా మరి ఎన్నో మీరు పెట్టిండ్రు కదా సంక్షేమాలు, ఎన్నో కాలేజ్ పెట్టిండ్రు కదా కోట్లు పెట్టి, మరి మీరు 34 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వకుండా మమ్మల్ని మీరు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వకుండా ఇప్పుడు మమ్మల్ని చర్చలు సఫలమైన యాజమాన్యమే హ్యాపీగా ఉంటే మీరు అంటే వాళ్ళ చర్చలు సఫలం కావద్దు, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు, ఇంకా ఈ చర్చలు అట్లనే కొనసాగాలి, ఇంకా సమ్మెలు చెయ్యాలి, ఇంకా చాలా మంది చచ్చిపోవాలి. అప్పుడు ఉద్యమ సమయంలో చచ్చిపోయినట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చచ్చిపోవాలి, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి మంచిగా ఉంటుంది, అందరికి బాగుంటుందన్న మీ ఉద్దేశం. మీరు అప్పుడు ఇయ్యలేని వాళ్ళు ఇప్పుడు చర్చలు సఫలమైనవి అని యాజమాన్యాలు చెప్తుంటే మీరేంటి మీకంటే చూడబుద్ధి కావట్లేదా? తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇమీడియట్ గా ఒక్కరు కాదు ఒక 50 మంది చచ్చిపోతే మీకు మంచిగా ఉండేదేమో. ఏం మాట్లాడుతున్నారు మరి మీరు? ఇప్పుడు మీరు మా చేతులకు ఇచ్చినప్పుడు మా బడ్జెట్ ఏముంది? ఇప్పుడు ఒక ఇల్లు కూలిపోతే మళ్ళా ఇల్లును సరిదిద్దడానికి సర్దుకుంటూ వచ్చినట్టు ప్రభుత్వము అట్లా పనిచేయాల్సి వస్తుంది. వినండి ఏం బ్రహ్మాండం చేసిండ్రు, ఏం బ్రహ్మాండం చేసిండ్రు, ఏం బ్రహ్మాండం ఉంది. జీతాలు ఇవ్వలేస్తున్నాము మేము, ఎంప్లాయీస్ అందరికి ఫస్ట్ రోజు ఇస్తున్నాం. గతంలో మీ ప్రభుత్వం 3వ వారం నుంచి జీతాలు దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. మరి మీకు అప్పుడు మంచిగా ఉన్నది. సర్ప్లస్ రాష్ట్రాన్ని మీ చేతిలో అప్పచెప్పినాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీరు ఎందుకు ఇవ్వలేదు? 34 మంది చచ్చిపోతే మీరు ఒక్కొక్కరికి మీరెన్ని కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి, నాకు ఈ సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు మమ్మల్ని అనే ముందు మీరు ఎందుకు చేయలేకపోయిన రా పని? అంటే మీకు ఇష్టమైన సంక్షేమ పథకాలకు 1000 కోట్లు వస్తాయి, కానీ మీరన్నట్టు మీరు చెప్పిన 1 కోటి రూపాయలే 34 మంది గతంలో చచ్చిపోయిన వాళ్ళకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మా ప్రభుత్వము ఇప్పుడు చర్చలు సక్సెస్ అయిన దానికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నందుకు ఇంకెంతో మంది కార్మికులు చచ్చిపోవాలి అన్నట్టు ఉద్దేశం కనబడతా ఉంది తప్ప వేరే ఏం లేదు. తిరుపతి రెడ్డి గారు ఏ పార్టీ మంచి చేసినా అప్రిషియేట్ చేయాలి, ప్రజలు మంచిగా ఉండాలనుకోవాలి, చర్చలు సఫలమైనందుకు సంతోషించాలి. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని మీరు కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. సార్ అడిగిన దాంట్లో పాయింట్ ఉంది, ఎవరెవరికో ఇచ్చిండ్రు వీళ్ళకు కూడా ఇవ్వాల్సిందని ఉండే. ఒక్క కార్మికుడికే ఇవ్వడం కాదు, కార్మికులందరి సంక్షేమమే. ఎందుకంటే మా ప్రజాపాలన, మా ప్రభుత్వము కార్మిక పక్షపాతి కాబట్టి అందరి కార్మికుల పక్షాన మేము ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాము. ఇప్పుడు చనిపోయిన ఒక కార్మికునికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఏం చేస్తామో మీకు ఇప్పుడే చెప్పాలనా? తిరుపతి రెడ్డి గారు మీడియా ముందు చెప్పనా? మీరు చెయ్యలేని వాటి గురించేమో మీకు కనబడదు, కానీ ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇవ్వలేదు అనేది మీకు తప్పు కనిపిస్తుంది. కాబట్టి తిరిగిపోయిన
ప్రాణాన్ని ఎవరు తెప్పించలేం. దానికి మేము కూడా సంతాపం పడుతున్నాం. మేము కూడా దానికి సంతాపం తెలుపుతున్నాం. భవిష్యత్తులో ఎవరికి కూడా అలాంటి జరగొద్దు. ఏ కార్మికుడు కూడా క్షణికావేశానికి లోను కావద్దు. చర్చలు జరుపుకోవాలి, సఫలం చేసుకోవాలి, కొట్లాడాలి, సాధించాలి, కానీ ప్రాణాలు పోవద్దు అనేదే మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇప్పుడు నాయకుల ఉద్దేశం కూడా, జేఏసీ గారి ఉద్దేశం కూడా. కానీ మీరు చర్చలు సఫలమైన దానికి మీకెందుకు బాధ అవుతుందో నాకైతే అర్థమైతే